గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈ క్లాసులో మనం నంబర్ సిస్టమ్ పార్ట్ 2లో భాగంగా అకరణీయ సంఖ్యలు, కరణీయ సంఖ్యల గురించి డిస్కస్ చేద్దాం. అందులో ముందుగా అకరణీయ సంఖ్యల గురించి డిస్కస్ చేద్దాం. ఇంగ్లీష్లో రేషనల్ నెంబర్స్ అంటారు. ఇక్కడ ఏం లేదండి, ఏదైనా ఒక సంఖ్యను p/q రూపంలో రాయగలిగితే దానిని అకరణీయ సంఖ్య అంటాం. ఏదైనా సంఖ్యను మీ ఇష్టం ఏదైనా తీసుకోండి, కానీ పీక్యూలు అనేవి ఇంటీజర్స్ అయి ఉండాలి, పూర్ణ సంఖ్యలు అయి ఉండాలి. పూర్ణ సంఖ్యలు అంటే ఏంది? -3, -2, -1, 0, 2, 1, 3. సేమ్ క్యూ కూడా -2, -1, 0, 1, 2, 3 పూర్ణ సంఖ్యలు ఏందో ఆల్రెడీ నా ప్రీవియస్ క్లాస్లో చెప్పాను, దాంట్లో చూడండి. అయితే ఇక్కడ నోట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏంటంటే పి అనేది 0 అయినా పర్వాలే, కానీ క్యూ మాత్రం 0 అవ్వకూడదు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. క్యూ ప్లేస్లో 0 అనేది ఉండకూడదు. ఓకేనా? కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను, దానిని బట్టి మీకు ఈజీగా అర్థమవుతుంది. 3 ఉందండి, 3ని మనం 9/3గా రాసుకోవచ్చు. రాసుకోవచ్చా, రాసుకోకూడదా? ఈజీగా రాసుకోవచ్చు. అంటే p/q రూపంలో రాసుకోవచ్చు. p అనేది పూర్ణ సంఖ్య, q అనేది పూర్ణ సంఖ్య, కాబట్టి 3 అనేది అకరణీయ సంఖ్య. నెక్స్ట్ 0 ఉంది, 0ను మనం 0/2గా రాసుకోవచ్చు, 0/3గా రాసుకోవచ్చు. అంటే దేనినైనా సరే p/q రూపంలో రాయగలిగితే దానిని మనం అకరణీయ సంఖ్య అంటాం. ఆ pqలు రెండు కూడా ఎలా ఉండాలి? పూర్ణ సంఖ్యలై అయి ఉండాలి. చూడండి, 0 అనేది పూర్ణ సంఖ్య, 3 అనేది పూర్ణ సంఖ్య, ఓవరాల్గా 0 అనేది ఒక అకరణీయ సంఖ్య. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి, 2/9 ఉంది. చూడడమే మనకు అనిపిస్తుందండి p/q రూపంలో ఉంది. మరి ఇక్కడ మనం నెక్స్ట్ ఏం చెక్ చేయాలా? 2 అనేది పూర్ణ సంఖ్యనా కాదా? ఎస్, పూర్ణ సంఖ్య. పూర్ణ సంఖ్యలు అంటే -5, -4, -2, -1, 0, 1, 2, 3, 4 అండ్ సో ఆన్. అది గుర్తు. కింద 9 ఉంది, 9 కూడా పూర్ణ సంఖ్యనా కాదా? ఎస్, పూర్ణ సంఖ్య. కాబట్టి 2/9 అనేది ఒక అకరణీయ సంఖ్య. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి, √3 ఉంది. √3ను మనం p/q రూపంలో రాయగలమా అంటే రాయలేము. కాబట్టి √3 అనేది అకరణీయ సంఖ్య కాదు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ √5/2 ఉంది. √5/2 ఉంది. చూడ్డానికేమో p/q రూపంలోనే ఉంది, కానీ p అనేది పూర్ణ సంఖ్య కాదు. √5 అనేది పూర్ణ సంఖ్యనా? కాదు. ఎందుకని? పూర్ణ సంఖ్యలు అంటే మీకు మైండ్లో గుర్తుండాలి, -2, -1 ఏదైనా సరే, అంటే నెగిటివ్ ఇంటీజర్స్ ఉంటాయి, పాజిటివ్ ఇంటీజర్స్ ఉంటాయి, వాటినే పూర్ణ సంఖ్యలు అంటాం. ఇక్కడ √5 అనేది పూర్ణ సంఖ్య కాదు, 2 అనేది మళ్ళీ పూర్ణ సంఖ్య. కానీ నేనేమన్నాను? పీక్యూలు రెండు కూడా పూర్ణ సంఖ్యలై ఉండాలి. కాబట్టి √5/2 అనేది అకరణీయ సంఖ్య కాదు అని అర్థం. నెక్స్ట్ 7/0 ఉంది. చూడడానికి p/q రూపంలో ఉంది, కానీ నేను చెప్పిన ఫస్ట్ రూల్ ఏంది? q అనేది 0 అవ్వకూడదు. p 0 అయినా పర్వాలా, p ప్లేస్లో 0 ఉన్నా పర్వాలా. అందుకనే మనం ఇంతవరకు 0/3 అనగానే అది ఒక అకరణీయ సంఖ్య అన్నాం. ఎందుకంటే p ప్లేస్లో 0 ఉన్నా పర్వాలేదు, కానీ q ప్లేస్లో మాత్రం 0 ఉండకూడదు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. దీని మీద ఒక 3 క్వశ్చన్స్ ప్రీవియస్ ఇయర్స్లో అడిగిన ఒక 3 క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ మీకు క్వశ్చన్స్ అన్ని నేను ప్రాక్టీస్ బిట్స్ ఇస్తాను, వాటిని ప్రాక్టీస్ చేయండి. ప్రీవియస్ ఇయర్స్లో అడిగిన ప్రతి బిట్ ఇస్తాను. ఇక్కడ క్వశ్చన్ చూడండి, అమాంగ్ ద ఫాలోవింగ్ విచ్ ఈజ్ ఏ రేషనల్ నెంబర్. తెలుగులో చెప్తున్నాను, ఇంగ్లీష్లో టైప్ చేశాను, బట్ తెలుగులో చెప్తున్నాను. ఈ క్రింది వాటిలో అకరణీయ సంఖ్యను గుర్తించండి అంటున్నాడు. ఫస్ట్ ఆప్షన్ ఏంది? √2. సెకండ్ ఆప్షన్ √8. థర్డ్ ఆప్షన్ √12. ఫోర్త్ ఆప్షన్ √4. చూడంగానే ఆన్సర్ పెట్టొచ్చండి, ఎందుకంటే √8 అనేది మనకు తెలుసు. 2³ అంటే ఎంత? 8 కదా. 2³ 2 2 4, 4 2 8. దీన్ని చూడంగానే ఆన్సర్ పెట్టొచ్చండి. 2 వచ్చింది ఇక్కడ. ఈ 2ను మనం 4/2గా రాసుకోవచ్చు, 8/4గా రాసుకోవచ్చు, ఎలా అయినా రాసుకోవచ్చు. p/q రూపంలోనే రాయగలిగాను. p/q రూపంలో రాయగలిగితే అది అకరణీయ సంఖ్య. కాబట్టి ఆప్షన్ 2. ఇవి రాయగలుగుతామా? రాయలేము. వీటిని p/q రూపంలో రాయలేము. ప్లస్ అసలు వాటికి వాల్యూ లేదు. √12 వాల్యూ ఏముంది? √4 అంటే ఏమైనా ఉందా? అదే √8 అంటే ఉంది.
అదే క్యూబ్ రూట్ 27 అంటే ఉంది ఈజ్ ఈక్వల్స్ టు 3. క్యూబ్ రూట్ 27 3 మూల 9 9 మూల 27. మీరు చూడంగానే ఆన్సర్ పెట్టగలగాలండి. నెక్స్ట్ క్వశ్చన్, 7 మరియు 9ల మధ్య అకరణీయ సంఖ్యలను గుర్తించండి అన్నాడు. ఇది చూడండి, మరీ సింపుల్గా ఇచ్చాడు. 7కి 9కి మధ్యలో ఇంటీజర్స్ ఏముంటాయండి? 8 ఉంటుంది. 8 అనేది అకరణీయ సంఖ్యనా కాదా చెప్పండి. 8ని మనం 16/2గా రాసుకోవచ్చు, 32/4గా రాసుకోవచ్చు, ఎలా అయినా రాసుకోవచ్చు. బట్ P/Q రూపంలోనే ఉండాలి. P అనేది ఒక పూర్ణ సంఖ్య, Q అనేది ఒక పూర్ణ సంఖ్య. కాబట్టి 8 అనేది ఒక అకరణీయ సంఖ్య. అది కూడా 7, 9 మధ్యలో ఉన్న అకరణీయ సంఖ్య. కాబట్టి ఆప్షన్ 3. ఎక్కువ ఆలోచించొద్దండి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఆలోచించండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 2/3 మరియు 3/5 మధ్య అకరణీయ సంఖ్యను కనుగొనము. ఈ రెండిటి మధ్యలో ఉన్న అకరణీయ సంఖ్యను కనుగొనాలంటండి. అయితే దీనికన్నా ముందు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, అది అర్థమైతే మీకు ఇది అర్థం అవుతుంది. ఎప్పుడైనా సరే ఇక్కడ చూడండి, 4/9 ఉంది, 6/9 ఉంది. హారంలో ఉన్న భిన్నాలు 2 హారాలు 2 గాన ఈక్వల్గా ఉంటే ఈ రెండిటి మధ్య, అంటే ఈ రెండు ఇంటీజర్స్ అండి, 4 అనేది ఒక ఇంటీజర్ అంటే పూర్ణ సంఖ్య, 6 అనేది ఒక పూర్ణ సంఖ్య. ఈ రెండిటి మధ్యలో ఏముంది? 5 ఉంది. కాబట్టి ఈ మధ్యలో ఉన్న అకరణీయ సంఖ్య ఏమవుద్దంటే 5 కింద హారంలో సమానంగా ఉంది కాబట్టి 9, 5/9. ఇది కరెక్ట్ ఆన్సర్. మరి మధ్యలో ఒక 5 కాకుండా ఇంకొక 2 ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ 7 ఉంది, ఇక్కడ 7 ఉంది, 4, 7, 5/9 అవుతుంది, 6/9 కూడా అవుద్ది. మధ్యలో ఉన్నటువన్నీ, మధ్యలో ఉన్న అకరణీయ సంఖ్యలన్నీ వస్తాయి. మనకి ఇక్కడ అకరణీయ సంఖ్యను అంటున్నాడు కాబట్టి ఒకదాన్నే కనుక్కుంటున్నాం. సంఖ్యలు అంటే ఎన్ని ఉంటే అని కనుక్కోవాలి. ఓకేనా? ఇప్పుడు మనం క్వశ్చన్లోకి వెళ్దాం. క్వశ్చన్ చూడండి, 2/3, 3/5. నాకు హారంలో ఈక్వల్ కావాలా, కాబట్టి ఈక్వల్గా లేవు. ఎల్సిఎం కనుక్కోండి. 3/5 15, అంటే కింద 15 రావాలి. నాకు కింద 15 రావాలంటే ఈ భిన్నాన్ని దేంతో పెంచాలా? 5తో పెంచాలా. ఈ భిన్నాన్ని 3తో పెంచాలి, అంతేనా? కింద 15 రావాలి. ఇప్పుడు చూడండి, 2/5 10, అంతేనా? 2/5 10, 3/5 15, 10/15 ఒక భిన్నం వచ్చింది. 3 మూళ్ళ 9, 5 మూళ్ళ 15. ఇక్కడ చూడండి, హారాలు 2 కూడా ఈక్వల్ చేశాను. మరి 10కి 9కి మధ్యలో ఇంటీజర్ ఏమైనా ఉందా? పాయింట్స్ వస్తుంది కాబట్టి లేదు. ఇక్కడ మధ్యలో లేదండి, ఇంటీజర్ ఉండాలి ఖచ్చితంగా, మధ్యలో ఒక సంఖ్య ఏదో ఒకటి ఉండాలి. లేదు. కాబట్టి మళ్ళీ దీన్ని మారుస్తాను నేను. ఏ విధంగా మారుస్తాను? దీన్ని ఏదో ఒక దాంతో చేయండి, ఇంటూ 2. రెండుటిని కింద హారాన్ని లవాన్ని 2తో ఇంటూ చేయండి. లేదు 3తో అయినా చేయండి, దేనితో అయినా చేయండి, మీ ఇష్టం, నో ప్రాబ్లం. 2తో చేస్తున్నాను. 2 10ల 20, 2 15ల 30, నెక్స్ట్ 15 కింద 30, పైన 9 18. మీ ఇష్టం అండి, దేంతో అయినా చేయవచ్చు. కింద పైన ఒకే అంకితో ఇంటూ చేయండి రెండిట్లో. ఇక్కడ నాకు ఈక్వల్గానే కావాలి, నాకు దానికోసం ఎదురు చూస్తున్నాను. సో ఇక్కడ 2 ఈక్వలే, 30 ఉంది. ఇప్పుడు 20కి 18కి మధ్యలో ఇంటీజర్ ఏమన్నా ఉందా? ఇదేమో 20, ఇదేమో 18, మధ్యలో 19 ఉంది. కాబట్టి ఇంత చెప్పాను కదా, 19/30. ఈ రెండిట్లో హారంలో సమానం కాబట్టి 19/30. 19/30 అనేది P/Q రూపంలో ఉంది కాబట్టి అది ఒక అకరణీయ సంఖ్య. అది కూడా 2/3 మధ్యలో ఉంది, అంటే 2/3, 3/5 మధ్యలో ఉంది. కాబట్టి మనకు 19/30 అనేది ఆన్సర్లో ఉందా లేదా చూసుకోవాలి. 4th ఆప్షన్ 19/30. అర్థమైందండి? ఇంకొక 2-3 క్వశ్చన్స్ కింద మీరు ప్రాక్టీస్ చేస్తే ఆటోమేటిక్గా అర్థమవుతుంది. 1కి 2 సార్లు వినండి. నెక్స్ట్ కాన్సెప్ట్ ఇక్కడ కరణీయ సంఖ్యలు. ఇప్పటిదాకా మనం అకరణీయ సంఖ్యల గురించి చూసాం. ఇప్పుడు కరణీయ సంఖ్యలు అంటే ఇర్రేషనల్ నెంబర్స్ అంటాం. ఇక్కడ ఏం లేదండి, ఏదైనా ఒక సంఖ్యను P/Q రూపంలో రాయలేకపోతే దానిని కరణీయ సంఖ్య అంటాం. రాయలేనివండి. ఫర్ ఎగ్జాంపుల్ √2 ఉంది. √2ను మనం P/Q రూపంలో రాయగలుగుతామా? రాయలేము. కాబట్టి ఇది ఒక కరణీయ సంఖ్య. √3 ఉంది. √3ను మనం, √3కి అసలు వాల్యూ ఉందా? కాన్స్టాంట్ వాల్యూ అంటే ఉంటుంది. √3 అంటే 1.73 అట్లా పాయింట్లో ఉంటుంది, అది కాదు, అలా ఉండకూడదు. కాన్స్టాంట్ వాల్యూ ఉందా? లేదు. √3ని కూడా మనం
p/q రూపంలో రాయలేము. కాబట్టి ఇది కూడా ఒక కరణీయ సంఖ్య. అర్థమవుతుందండి? నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. √4 ఉంది. √4 చూడంగానే నాకు √4కి 2 వస్తుంది. అయితే ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా సరే రూట్‌లో n అనేది ఒక ఖచ్చితమైన వర్గ సంఖ్య అయితే అది ఖచ్చితంగా అకరణీయ సంఖ్య అవుతుంది. కరణీయ సంఖ్య కాదు, అకరణీయ సంఖ్య అవుతుంది. ఇక్కడ చూడండి, n అనేది వర్గ సంఖ్య కదా 4 అనేది. అదేవిధంగా √9 ఉంది. √9 అంటే 3, ఇది ఒక వర్గ సంఖ్య. కాబట్టి 3 వచ్చింది. 3ను మనం 9/3 రాసుకోవచ్చు. అంటే మళ్ళీ p/q రూపంలో రాయొచ్చు. మళ్ళీ అదేమవుతుంది? అకరణీయ సంఖ్య అయింది, కరణీయ సంఖ్య కాదు. కాబట్టి ఇక్కడ ఏం గుర్తుపెట్టుకోవాలి మనం? √4 అనేది ఇక్కడ కరణీయ సంఖ్య కాదు, అది అకరణీయ సంఖ్య. ఎందుకని? √4 అంటే 2 వచ్చింది. 2ను మళ్ళీ మనం 4/2 రాయవచ్చు. 4/2 అంటే p/q రూపం. ఈ వేలో ఆలోచించాలి మీరు. నెక్స్ట్ √5 ఉంది. √5ను మనం రాయలేము. √7 ఉంది, రాయలేము. √9 ఉంది, రాయవచ్చు. √9 అంటే 3 అండి. ఫస్ట్ క్లాస్‌లోనే చెప్పాను నేను. 3ని మనం 9/3గా రాసుకోవచ్చు. p/q రూపంలో రాయగలిగాను. ఇక్కడ మన కాన్సెప్ట్ ఏంది? p/q రూపంలో రాయలేనివి దాని గురించి మాట్లాడుతున్నాను. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాను చూడండి. ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్. ఈ √9 అనేది ఎగ్జాంపుల్ కాదు. ఎందుకంటే అది అకరణీయ సంఖ్య. √4 అనేది అది కూడా అకరణీయ సంఖ్య, కరణీయ సంఖ్య కాదు. ఎందుకంటే వాటిని మనం p/q రూపంలో రాయలేము. రాయగలిగేవి మాత్రమే మనం ఇక్కడ కరణీయ సంఖ్యలు అవుతుంది. అయితే ఇక్కడ ఇంకొక చిన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చూడండి, 2 అనేది ఒక అకరణీయ సంఖ్యనా కాదా? ఇంతవరకు చెప్పాను, అకరణీయ సంఖ్యనే. ఎందుకని? 2ను మనం 4/2గా రాసుకోవచ్చు. అది p/q రూపంలో ఉంది. కాబట్టి అది అకరణీయ సంఖ్య. అలా కాకుండా √3 ఉంది. ఇప్పుడే చెప్పాను, √3ని మనం p/q రూపంలో రాయలేము. కాబట్టి అది కరణీయ సంఖ్య. ఇలా ఒక అకరణీయ సంఖ్య, ఒక కరణీయ సంఖ్య. దీన్ని p అనుకుంటాను, దీన్ని s అనుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, p/s అనుకుంటున్నాను. ఇలా ఒక అకరణీయ సంఖ్య, ఒక కరణీయ సంఖ్య ఉన్నప్పుడు p+s, p-s, p/s, p/s ఇవన్నీ కూడా కరణీయ సంఖ్యలు అవుతాయి. అంటే దాని అర్థం ఏంది? 2 + √3 ఏమవుతుంది? కరణీయ సంఖ్య అవుతుంది. 2 - √3 ఏమవుతుంది? కరణీయ సంఖ్య అవుతుంది. 2 × √3 ఏమవుతుంది? కరణీయ సంఖ్య అవుతుంది. 2/√3 ఏమవుతుంది? కరణీయ సంఖ్య అవుతుంది. ఈ క్లారిటీ అనేది మీకు ఉండాలండి. అంటే ఒక అకరణీయ సంఖ్య, ఒక కరణీయ సంఖ్య రెండిటిని ప్లస్ చేసినా, మైనస్ చేసినా, ఇంటూ చేసినా, డివైడెడ్ బై చేసినా అది కరణీయ సంఖ్య అవుతుంది. ఆ విషయాన్ని కూడా మీరు మనసులో గుర్తుపెట్టుకోండి. లాస్ట్ అండ్ ఫైనల్, ఏదైనా సరే 2 కరణీయ సంఖ్యలు. ఇక్కడ చూడండి, √3 అనేది ఒక కరణీయ సంఖ్య, ఇంకొక √3 అనేది కూడా ఒక కరణీయ సంఖ్య. 2 కరణీయ సంఖ్యలను మనం గుణిస్తే అది ఏమవుతుందంటే ఒక అకరణీయ సంఖ్య అవుతుంది. √3 × √3 3 అవుతుంది. ఎందుకని? √3 × √3 √3 హోల్ స్క్వేర్ అండి. స్క్వేర్‌కి రూట్‌కి పోద్ది, 3 మిగులుతుంది. 3ని మళ్ళీ మనం ఏ విధంగా రాసుకోవచ్చు? 9/3గా రాసుకోవచ్చు. 9/3 అంటే p/q రూపం. p/q రూపంలో రాయగలిగామంటే అది అకరణీయ సంఖ్య. ఎగ్జామ్‌కి నేను చెప్పేటివి చాలా క్లారిటీగా వినండి. కొంచెం స్పీడ్‌గా చెప్తున్నాను. అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఓకే. ఇక్కడితో మనకు అకరణీయ సంఖ్యలు, కరణీయ సంఖ్యలు పూర్తయింది. వీటి మీద బిట్స్ ఎలా ఇస్తానో నెక్స్ట్ నా ప్రాక్టీస్ బిట్స్‌లో చూడండి. నెక్స్ట్ క్లాస్‌లో మనం ప్రధాన సంఖ్యలు, ప్రైమ్ నెంబర్స్ మీద డిస్కస్ చేద్దాం. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.